హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంశీస్ కిచెన్. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. పక్కా కొలతలతో చాలా ఈజీగా పానకం వడపప్పు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తానండి. దీనికోసం మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను 1 కప్పు వరకు వడపప్పు తీసుకున్నానండి. వీటిని కొద్దిగా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకుందామండి. ఇవన్నీ బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని వంపేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. మనం పానకం రెడీ చేసుకునేలో పిలోపు వడపప్పు నానిపోతాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పానకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేను 2 కప్పుల వరకు మంచినీటిని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్కి 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు బాగా కలుపుకుందామండి. ఈ బెల్లాన్ని కొంచెం అటు ఇటు కలుపుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. ఈలోపు బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 4 యాలకులు, అలాగే ఒక చిన్న ముక్క శొంఠి వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా మెత్తడి పొడిలా గ్రైండ్ చేసుకుందామండి. వీటిని మిక్సీలన్నా వేసుకోవచ్చు, లేదా రోడ్లన్నా దంపుకోవచ్చు అండి. ఇది చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 తులసి ఆకులను కూడా వేసుకుందామండి. వీటితో పాటుగా ఇందులోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. అంతే అండి, చాలా ఈజీగా పానకం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పానకాన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ వడపప్పు కూడా నానిపోయాయండి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంపేసేసుకొని పక్కకు తీసుకుందామండి. ఇలా వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకుందామండి. మీరు ఈ ప్లేస్లో కావాలంటే కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఒక బెల్లం ముక్క వేసేసుకుంటే వడపప్పు కూడా రెడీ అయిపోతుందండి. అంతే అండి, పానకం వడపప్పు రెడీ.